అంటే అడగండి అమ్మా, ఇది అడగండి అడగండి, ఇలా అడుగుదాం, నేను ఇలా అడుగుతాను దీన్ని, అలాగా సార్ ఇలా అడిగితే ఇబ్బంది అవుతుంది సార్ అని మేము చెప్తే నాకు తెలుసు, నేను అడుగుతా అని చాలా విషయాలు ఆయన చాలా గోళా మనిషి అంటాడు. కానీ అలా మీరు వద్దని ఆయన ఇష్టపడి పెట్టింది ఏదన్నా ఒక ఎగ్జాంపుల్ అది ఇప్పుడు ఇప్పుడే ఆన్సర్స్ చాలా ఉన్నాయి, నవ్వుతూనే చెప్పచ్చు ఇవన్నీ, నాకు గుర్తు రావట్లా చాలా విషయాలు. నేను చంద్రబాబు నాయుడు గారిని అడిగాడు ఆయన, వెన్నుపోటు గురించి అడుగుతాడు, సార్ అన్నాం, అడగాలి, చెప్పాలి ఆయన తీసుకొస్తున్నప్పుడు ఉంటే మా బావ అంటే ఒకటి అంటే సార్ తమ్ముడు ప్యాకెట్ అడిగేస్తానమ్మా అన్నాడు నేను. అదొకటి పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు మేమేమనుకుంటాం, పవన్ కళ్యాణ్ గారు బాలకృష్ణ గారు ఇప్పుడు కలవరు, ఎప్పుడో కలుస్తారు కదా, ఎక్కడ కలుస్తారు వాళ్ళు. ఆయన వచ్చినప్పుడు నేను అతను మేనిఫెస్టో గురించి అడుగుతా అన్నాడు. అంటే అసలే ఆయన పోరాడుతున్నాడు, ఇప్పుడు ఇంకా అప్పటికి ఇంకా కలవలేదండి, 2 పార్టీలు కలవాలి అప్పటికి. ఈయన వేరే పార్టీ, ఆయన వేరే పార్టీ. నేనేమో పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి ఏమంటే క్వశ్చన్ ఇది ఒకసారి చూస్తారా అంటే ఆయన ఏమొద్దామా సార్, కొద్దిగా కాంట్రవర్షియల్గా ఉన్నాడు, రోజుకు ఒకటి తిరుగుతున్నాడమ్మా పేపర్లో పడి, కాంట్రవర్సీ అయినా తలక ఏదైనా అడగండి అన్నాడు. ఈయనేమో సార్ పవన్ నేను నీ మేనిఫెస్టోను ప్రజల్లో సరిగ్గా ఎందుకు తీసుకెళ్ళలేదు అని అడుగుతాను, ఒకటి ఫెయిల్ అయ్యామంట అన్నాడు. సార్ మరి ఆయన ఇబ్బంది పడతాడు, ఏం ఇబ్బంది పడ్డామా, అతను రాజకీయ నాయకుడు, నాకు తెలుసు, నేను పాలిటిక్స్లో ఉన్నాను అని చెప్పి ఆయన మమ్మల్ని వదిలేసి ఆయన అడిగాడు. ఆయన బ్రహ్మాండంగా సమాధానం చెప్పాడు. ఈ 2 జరిగినాయి. ఇలాంటివి చాలా ఉన్నాయి. మేము వద్దంటే ఆయన చేస్తాంటే వద్దన్నవి ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇంకా రవితేజ్ దగ్గర విషయంలో కానీ ఇంకా మర్చిపోయాను ఇప్పుడు చాలా సిచ్యువేషన్స్. ఆయన కమాండ్ తీసుకుంటారు కొన్నిసార్లు.